సరే, ఇంకొక అతి పెద్ద సమస్య, అసలు ఎవరు పట్టించుకోరు కానీ చాలా పెద్ద సమస్య, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కళ్ళ జోడు. ఓకే, ఇదొక ఫ్యాషన్ అనుకుంటున్నారో తెలియదు, లేకపోతే ఏమిటో తెలియదు కానీ ఈ ఫోన్ల ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, రకరకాలుగా ఉంది. అసలు ఈ చూపు మందగించటం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కూడా చిన్న పిల్లలకి. ఏంటి కారణాలు ఏంటి అసలు? కరెక్ట్గా చెప్పాలంటే కంటి సమస్యలు అన్నీ కూడా ఒక లివర్ వల్లనే వస్తాయి. లివర్ వల్ల. లివర్ గాల్ బ్లాడర్ ఒక పేరు అనమాట, ఒక జత. లివర్కి మన కంటి చూపుకి ఏంటి సంబంధం? కరెక్ట్గా చూస్తే లివర్ అనేది అరిచేయి ఎంత ఉంటుందండి. మన అరిచేయి ఎంత ఉంటుంది, కరెక్ట్గా నేను పెట్టే పొజిషన్లోనే లివర్ ఉంటుంది. ఓకే, కరెక్ట్గా హాఫ్ బాడీ నుంచి కరెక్ట్గా ఇది ఎంత ఉంటుంది అంత పెద్ద లివర్ ఉంటుంది మన. ఈ బొటనవేలు ఏముంటుంది, ఈ బొటనవేలు అంతా గాల్ బ్లాడర్ ఉంటుంది. కరెక్ట్గా ఇదే సైజ్. ఇంకా మీరు కంపేర్ టు మీరు లోపల మొత్తం లివర్ తీసి బయట పెడితే కరెక్ట్గా కంపేర్ చేస్తే వాళ్ళ బాడీని బట్టి ఎంత ఉంటుందో వాళ్ళ లివర్ కూడా అంతే సైజు ఉంటుంది. ఇది ఫిక్స్, ఇది నేచర్ చెప్పిన, ఇది నేచర్. ఇది ఈ సైన్స్కి సంబంధం లేదు, ఈ సైన్స్కి ఎప్పటికీ అర్థం కాదు. ఈ అరిచేతికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పిడికిలు ఎంత ఉంటుంది, 2 కిడ్నీలు అంత ఉంటాయని చెప్తారు. మన గుండె కూడా అంతే, మన పిడికిలంతా మన గుండె ఉంటుందని చెప్తున్నారు. మరి ఇవన్నీ మరి అంతకుముందు మెడికల్ సిస్టమ్ రాకముందు నుంచి కూడా ఇవి చెప్పారు కదా. మరి అరిచేతి కూడా సేమ్ అనమాట. ఈ అరిచేతి అనేది లివర్ అనుకుంటే ఇది గాల్ బ్లాడర్. ఇది వచ్చేసి లివర్ అనేది పెద్దగా ఉంది కదా. ఒక చూపు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక చూపు దూరంగా ఉంటుంది మనది. ఒక చూపు చూడండి దగ్గరగా ఉంటుంది. ఒక వస్తువు దూరం నుంచి చూడండి, మీరు ఇట్లా జస్ట్ ఇలా కళ్ళు మూసుకొని చూడండి, అది ఒకటి దూరంగా కనిపిస్తుంది, ఒకటి దగ్గరగా కనిపిస్తుంది. ఈ ఒక్క లాజిక్ అర్థమైంది అనుకోండి, లివర్ గాల్ బ్లాడర్ అంతే, సింపుల్. ఒకటి లివర్, ఒకటి గాల్ బ్లాడర్. ఒక దూరం చూపు ఉన్నది లివర్, దగ్గర చూపు ఉన్నది గాల్ బ్లాడర్. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీకే టెస్ట్ ఇది. ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, చూడండి క్లియర్ గా ఉందా లేదా విజన్. ఒకవేళ దూరం చూపు అయితే లివర్ గాల్ బ్లాడర్ అనేది ఎలా, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాలి, అది అబ్జర్వ్ చేయాలి. దూరం చూపు కనిపిస్తుంది, ఇది దగ్గరగా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇది దగ్గరగా ఉంది, ఇది నాది గాల్ బ్లాడర్. ఓకేనా, ఇది చిన్నగా కనిపిస్తుంది నాకు, అంటే దూరంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి లివర్. ఇది ఇంత సింపుల్ అన్నమాట. ఇది కానీ తెలిసింది అనుకోండి, మనకు సమస్య ఎక్కడుంది అనేది కూడా అర్థమైపోతుంది. ఇక్కడ దగ్గర చూపులో మీకు బ్లర్ ఉంది అనుకోండి, లివర్ సమస్య. లివర్ వల్ల మీకు చూపు మందగించింది. అంటే రెండు ఒకటే, కాకపోతే దీంట్లో కూడా మళ్ళీ ఒక సపరేట్గా చేయడం. ఇక్కడ ఈ చూపులో చూసామనుకోండి, బ్లర్గా ఉందనుకోండి, కరెక్ట్గా విజన్ కరెక్ట్ కనిపించట్లేదు అనుకోండి, అది గాల్ బ్లాడర్ వల్ల వచ్చిన సమస్య. ఈ రెండింటిని కూడా కూడి బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ బాగుండాలి. చిన్న పిల్లలకు మీరు అన్నట్టు చిన్న పిల్లలు కూడా అద్దాలు వచ్చేసినాయి, ఇంత పెద్ద అద్దాలు ఉంటాయి. వాళ్ళకి బై బర్త్ నుంచి కూడా కొంతమందికి లివర్ సమస్యలు, బై బర్త్ నుంచి వాళ్ళకి ఇండైజెషన్ ఫుడ్ పెట్టి చిన్న ఏజ్ లో కూడా లివర్ సమస్యలు ఇంకా ఎప్పటికీ తగ్గవని అనుకుంటారు. ఎప్పుడైతే మీ పిల్లల్లో లివర్ అనేది బాగుంటుందో, డైజెషన్ సిస్టమ్ బాగుంటుందో, వాళ్ళ కంటి చూపు అనేది బాగుంటుంది. ఇది అబ్జర్వ్ చేయాలి. ఈ లివర్కి ఏంటి గుణం అని అంటే, బాడీలో మజిల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, టెండన్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తాయి. ఆప్టిక్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్లనే స్పెడ్స్లో అంటే విజన్లో తేడాలు వస్తాయి. ఎగ్జాంపుల్, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళ డయాబెటిక్ పేషెంట్లో తీసుకుందాం. మళ్ళీ దీంట్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్కి తిన్న వాళ్ళకి ఎంబడే బ్లర్ అవుతుంది, మస్క కనిపిస్తుంది, నాకు క్లియర్గా కనిపించలేదండి. తిన్నెంబడే షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, నాకు కరెక్ట్ కనిపించలేదు. షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, కంటి చూపు మందగించింది. ఎంత సింపుల్ గా చెప్పారు వీళ్ళే. అంటే డయాగ్నోస్ అనేది వాళ్ళే చెప్తారు. మనకు నేచర్ లో ఒక ప్రాబ్లం ఉందనేది వాళ్ళే చెప్తారు, కాబట్టి లివర్ ఏం చేస్తుందండి, డైజెషన్ సిస్టమ్ ని ఆపరేట్ చేస్తుంది. ఈ డైజెషన్ సరిగా కాకపోవడం వల్ల, నువ్వు తిన్న ఫుడ్ లోకి ఏంటి స్ట్రెంత్ రాకపోవడం వల్ల, నువ్వు తిన్న హెవీ డైట్, మంచి మసాలా, ఏదైనా మంచి హెవీ ప్రోటీన్ తిన్నావు అనుకుందాం, అది డైజెషన్ కాకపోవడం వల్ల, నీ బాడీకి అందకపోవడం వల్ల, నీ బాడీలో డైజెషన్ సిస్టమ్ వీక్ అయిపోయి ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, థైరాయిడ్ పెరుగుతుంది, ప్లస్ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మనం తిన్న ఫుడ్ నుంచే మంచి స్ట్రెంత్ వస్తాయంటే నర్వస్ సిస్టమ్కి, మజిల్స్కి ఎనర్జీ రావాలి. ఇది సరైన మోతాదులో రాకపోవడం వల్ల కంటి సమస్యలు వస్తాయి. అంటే ఈ ఆప్టిక్ నర్వ్ అనేది కూడా వీక్ అయిపోతుంది. ఈ ఆప్టిక్ నర్వ్ అయితే ఎప్పుడైతే వీక్ అవుతుందో చిన్న చిన్న రక్త కణాలు కూడా బ్లాక్ అయిపోతాయి. దాంట్లోనే విజన్ అనేది
అబ్నార్మల్ కనిపిస్తుంది. ఓకే. దగ్గర చూపు కొంతమందికి 40 ఏళ్ళు వస్తే ఇప్పుడు రొటీన్గా చెప్పేది ఏంటంటే దగ్గర చూపు కనిపించట్లేదండి అని. అవునవును. న్యూస్ పేపర్ చదవాలంటే రీడింగ్ గ్లాసెస్ Reading పెట్టుకోవాలంటున్నారు. glasses. వీళ్ళకు చాలా ఒక టిప్ చెప్తాను. ఓకే, చెప్పండి సార్. అంటే చిన్న పిల్లలు అవ్వండి పెద్దవాళ్ళు అవ్వాలి, ఎవరైతేనో సరే జనరల్గా అందరికి తెలిసిన టిప్ ఇది. కానీ అది లాంగ్ టర్మ్లో వాడడం వల్ల నేను రోజు చేస్తానండి నాకేం పెద్దగా తేడా లేదని అంటారు. అది చేస్తూ పోండి, ఏదైనా ఒకటి ఫలితం రావాలంటే పని చేసుకుంటే చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు చిన్న పిల్లలకు కింద పడితే ఇలా తీసే ఉమ్ము రాసేసి అంటే ఇస్తాం, మన సలేవను ఇలా రాసేసి హృదయం ఏం కాదు తగ్గిపోతుంది అంటాం. పిల్లలు కింద పడితే దెబ్బ తాకింది అనుకో, ఉమ్ము తీసేసి రాసేసి ఏం కాదు అని చెప్పేసి అని అంటారు. అన్నిటికన్నా మనం అనుకుంటాం కానీ బ్యాక్టీరియా ఉంటుందండి ఉమ్ములో అండి, ఎంగిలి ముట్టరు కొంతమంది, అన్ని కొంచెం పచ్చిగా కొన్ని విషయాలు చెప్తే బాగాలేకుంటది. ఒకరు ఎంగిలి ఫుడ్ ఇంకొకరు తినాలంటే చాలా ఇబ్బందిగా ఏ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటారు. కానీ చాలా మంది ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్ లిప్ కిస్ పెట్టుకుంటారు. అలాంటివి ఏమి ఇన్ఫెక్షన్స్ ఏం రావు. లిప్ కిస్ పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ రావు, కానీ కొంచెం ఎంగిలి ఫుడ్ తింటే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలకు వీళ్ళకు పేరెంట్స్ కి కాఫ్ కోల్డ్ అవన్నీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చిన్నపిల్లలు తీసి ముద్దాడుతుంటారు, అప్పుడు రాదా మరి ఇన్ఫెక్షన్స్? నాకు అర్థం కాదు. ఇవన్నీ ఇమ్యూనిటీ పవర్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి మన ఇమ్యూనిటీ పవర్ని బేస్ చేసుకొని ఈ సిస్టమ్ అంతా మారాలంటే లివర్ని మంచిగా పెట్టుకోవాలి. కాబట్టి కంటి సమస్యలకు తగ్గాలనుకుంటే లాంగ్ టర్మ్లో మన సలేవా అనేది చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తుంది. మార్నింగ్ లేస్తేనే మన సలేవాని తీసేసి కొంచెం జస్ట్ రౌండ్గా అప్లై చేసేసి కొంచెం ఇట్లా బ్రష్ చేయకముందే జస్ట్ ఈ సలేవాని అంటించేసి దీన్ని కొంచెం ఒక 30 times ఇలా 30 times యాంటీ క్లాక్ వైజ్ జస్ట్ 30 times చేస్తే ఎంబడి చూడండి. ఇప్పుడు నేను జస్ట్ ఇక 4-5 times అన్నప్పుడే నా విజన్లో చాలా క్లియరెన్స్ ఉంది. ప్రతి ఒక్కరిది స్లోగా చేయండి, ప్రెషర్ పెట్టి కాదు, జస్ట్ స్లో. ఇక్కడ నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టిమ్యులేట్ అవుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము ఇక్కడ దెబ్బ తగిలింది, ఏం చేస్తాం? ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు ఇక్కడ నర్వస్ సిస్టమ్ కొంచెం ఏదో బ్లాక్ అయి ఉంటుంది. ఏదో ఆయిల్ పెట్టేసి మనం కొంచెం మసాజ్ చేస్తే ఏమవుతుంది? ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, అక్కడ పెయిన్ తగ్గుతుంది, రిలాక్స్ ఉంటుంది. ఇదే సిస్టమ్ని స్లోగా మన నర్వస్ సిస్టమ్ మీద ఇలా ఐ సిస్టమ్ మీద ఇలా చేయడం వల్ల ఇక్కడ ఉండే ఆప్టిక్ నర్వ్ అనేది స్లోగా స్ట్రెంథన్ అవుతుంది. లివర్కి సమస్యలు అంటే ఈ లివర్కి ఒక ఫుడ్ అనేది పడదు, పులుపు అనేది పడదు, పులుపు అవాయిడ్ చేయండి. కంటి సమస్యలు ఉన్న వాళ్ళు పులుపు అనేది అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా విజన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట.